హాయ్ అండి, సంపూర్ణ వాసుకి స్వాగతం. ఈవేళ సజ్జబూరలు చేస్తున్నానండి. మా అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చాడు. రాగానే అమ్మ ఏమన్నా చేసి పెట్టమ్మా అని చెప్పాను. చేస్తానుండు అని చెప్పానని సజ్జపిండి కొంచెం ఉంటే ఆ సజ్జపిండితో బూరలు చేసి పెడతాలేమ్మ నీకు. ఇక పిండి కలుపుకొని ఇదిగో ఇలా ఉండలు చేసుకొని చేసి పెడతాను. ఇట్లా ఉండలు చేసి పెట్టుకుంటే చకచక మనము నొక్కుకోవచ్చండి. అన్నీ రౌండ్లు చేసి పెట్టుకోవాలి ముందు. చాలా టేస్ట్గా ఉంటాయండి సజ్జబూరలు. అని చిన్నపిల్లలకు కూడా చేసి పెడితే ఇష్టంగా తింటారు. బెల్లం కొంచెం కరగబెట్టేసి నీళ్ళల్లో కలిపేసి స్టవ్ మీద పెట్టి నీళ్లు కాచేసి ఈ సజ్జపిండిలో కొంచెము వేసి కలిపేసేయటమేనండి. ఒక యాలకు కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇందులో కొబ్బరి వేసుకోవచ్చు మీరు, లేదంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి. ఇక కొబ్బరి వేసుకొని చేస్తున్నాను అనమాట. ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. ఒక 15 వచ్చేటట్టు చేస్తున్నానండి. ఇదిగోండి ఇట్లా అన్నీ గిన్నెలో వేసి ఉంచేసుకోవాలండి. ఇట్లా దీనికి కాస్త ఆయిల్ రాసుకోవాలి. ఈ మామూలుగా ఈ పేపర్ అయినా తీసుకోవచ్చు మీరు, లేకపోతే కొంచెం బయట పేపర్స్ అమ్ముతూ ఉంటారు, అవైనా తీసుకొని చేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా కొంచెము లావే చేసుకోవాలండి. లావు చేసుకుంటేనే కాస్త బాగా ఈ బూర పొంగుతుంది. ఇట్లా రౌండ్గా చేసుకోవాలండి, పగుళ్ళు గిగుళ్ళు ఏం లేకుండా. అయితే పిండి మీరు నానబెట్టేటప్పుడు ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని మూత పెట్టి ఉంచుకోండి. ఆ తర్వాత చేసుకోండి, చాలా బాగా వస్తాయండి. ఆయిల్ కాగిపోయింది. ఇట్లా వేయంగానే పైకి లేచి వచ్చేసేయాలండి. ఇట్లా మీరు ఒక 2-3 వేసేసుకోండి. ఇదిగోండి చక్కగా ఎలా పొంగిందో చూడండి. ఇలా పొంగుతాయండి. మనం పిండి కరెక్ట్గా కలుపుకుంటే బాగా పొంగుతాయండి. సజ్జ బూరలు రెడీ అయిపోయినాయండి. సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోతాయండి. ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ చూద్దామండి ఎలా ఉందో. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా, సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. ఇవి తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.